అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 17 త్రిపురాదేవి గణేశాదుల పూజ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. త్రిపురాదేవి గణేశాదుల పూజ. ఋషులారా, ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికి మూర్తికి పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి. ఓం గాం హృదయాయ నమః, ఓం గీం శిరసే స్వాహ, ఓం గూం శిఖాయ వషట్, ఓం గైం కవచాయ హూం, ఓం గౌం నేత్రత్రయాయ వోషట్, ఓం గహ అస్త్రాయ ఫట్. తరువాత సాధకుడు ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః అంటూ దుర్గమ్మ యొక్కయు, ఓం గురుపాదుకాభ్యాం నమః అంటూ గురువుగారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి, త్రిపురాదేవికి ఆమె ఆసనానికి నమస్కారం చేసి ఓం హ్రీం దుర్గే రక్షిణి అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గా, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గా అనే 9 శక్తులను పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత ఓం ఐం క్లీం హ్రీం సౌం త్రిపురాయే నమః అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి. తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికి, పద్మానికి, మూర్తికి, హృదయాది అంగాలకి నమస్కారం చేసి ఆ పద్మపీఠంపై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండా, చండిక అను ఎనమండుగురు దేవతలను పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులను అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండ్రుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారులు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గా, విఘ్నరాజాదులను, గురువును, క్షేత్రపాల దేవతలను పూజించాలి. సాధకుడిప్పుడు ఒక పంచగర్భ మండలాన్ని గాని త్రికోణ పీఠాన్ని గాని వేసి దానిపై శుక్లవర్ణ సుశోభిత వరదాయిని, వీణాపుస్తక ధారిణి, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృత యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాపిపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని 1,00,000 మార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అప్పుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు. అధ్యాయాలు 24 నుంచి 26 వరకు. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 17 త్రిపురాదేవి గణేశాదుల పూజ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.